సో గైస్ మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాం. అది నేనైతే రీసెంట్గానే ఒక అన్రియల్ ఎస్ఎంపీ అని ఒకటి చూసాను. ఆ టైలర్ మాత్రం మస్తు ఉంది. వాళ్ళ వీడియోలో అదే అయితే రిజెక్ట్ అయితే అవ్వబోతుంది అనమాట. సో ఇది మీకు నచ్చితే కింద బ్రో ఛానల్ ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఆ టైలర్ చూడడం తప్ప చాలా బాగుంది. ఇంకా వీళ్ళకి వెళ్ళిపోయిండు ఒక చిన్న వేసి మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే తెలిసింది. బ్యాక్ ఫ్యామిలీ మెయిన్గా టైలర్ అయితే చాలా బాగుంది. మీకు అయితే చూపిస్తారు. చలో మ్యాక్సిమం కాపరేట్ పడదు అనుకుంటూ నేనైతే ఇది స్టార్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం సౌండ్ అయితే తగ్గించేసి మరీ పెడదాం. అస్సలు గైస్ గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది. ఇది మాత్రం చాలా మంచిగా వచ్చిందబ్బా, సినిమాటిక్ లాగా. ఇదైతే మాత్రం చాలా ఎక్కువ ప్రోగ్రెస్ అయింది. నేను అసలు చెప్తున్నా కదా, చాలా బాగుంది. అసలు నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బాగుంది. ఇదంతా నేను చూసుకుంటా. అయితే మాకు ఎట్లాగా ఉంటావా? రే ఇక్కడ బాగుంది. అసలు సన్ రైజ్ అది అయితే బాగుంది. ఏంట్రా అధికారం ఉందని కొలుపా? ఇలాంటి మాకు వద్దు. బయటి వద్దు వద్దు. తప్పు చేసిన వాడిని శిక్ష పడాల్సిందే. ఇంక నుంచి ఆ మోసగాడి ప్లేస్ లో ఉండేది నేనే. డ్రాగన్. ఏంటి డ్రాగన్? సరిగ్గా చెప్పు. ఇక్కడైతే మాత్రం అసలు ఆ డాజ్ అన్న దీంట్లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే డాజ్ జీటీ గేమర్ వైటీ. సో డాజ్ అనమాట అది. ఈ స్పైడీ బ్రో మాత్రం రీసెంట్గా నచ్చాడు. సో ఎడిటింగ్ అది నాకు బాగా నచ్చేసింది. ఎండ్ వరకు చూస్తాం ఎలా ఉందనేది. డ్రాగన్ తప్పించుకున్నాడు. వాడిని ఆపాలంటే ఒకే ఒకటి చేయాలి. అయినా అసలు డైలాగ్స్ ఉంటాయి కదా గైస్, ఆ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో పోర్ట్ ఆఫ్ వ్యూ బ్రో అంటే ఇంత చేయడం అసలు ఎవరు చేయలేడు తెలుగులో. సినిమాటిక్ అంటే అంత ఈజీ కాదు, బట్ ఈ బ్రో చేశాడంటే క్రేజీ. సో ఆల్మోస్ట్ 4 months టైం పట్టిందంట. సో అసలు నిజంగా క్రేజీ, మైండ్ బ్లోయింగ్ చెప్తారు చూడండి. సినిమాటిక్ ఎస్ఎంపీ ఇన్ తెలుగు. వెయిట్ చేస్తాం ఎంత బాగుంది. కావాలని ప్లాన్ చేశారు. అంటే ఇక్కడ ఎవడో పేల్చినాడు, ప్లాన్ చేశారంటే తెలీదు, చూడాలి, వెయిట్ చేయాలి. అయినా మాత్రం ఎక్కువ ప్రోగ్రెస్ అయిందబ్బా. రియల్ లైఫ్లో ఎలా ప్రోగ్రెస్ అవుతుందో అంటే ఇది సినిమాటిక్ మోడల్ తెలియదు, కానీ నాకైతే ఎక్కువ చూసారు కదా, బాగా బాగా క్వాలిటీ ప్రోగ్రెస్ అయింది. రియల్ లైఫ్లో 4K ఎలా ఉంటుందో అనమాట, తగ్గిలే అంట. అంటే ఇదంతా చేసిన నువ్వే అనమాట. ఇంకో సౌండ్ పెంచితే ఇది నా వాయిస్ చూడండి ఒకసారి. పెద్ద పెద్ద కొండలు, ఈ ప్రశాంతమైన నది, ఇది చాలనుకుంటా. కానీ మాకు నీ హెల్ప్ కావాలి. నువ్వు లేనిదే మేము ముందుకు నడవలేము. ఇక్కడ వచ్చాడు అబ్బా. అంటే నువ్వు చెప్పినట్టే చేశాను. అస్సలు గైస్ చెప్తున్నా కదా, వామ్మో క్రేజీ క్రేజీ అంటే క్రేజీ అసలు అయ్యింది. అసలైన స్పైడీ వచ్చాడు అనమాట, బ్రో వచ్చాడు. అంటే నువ్వు చెప్పినట్టే చేశాను. ఆ బ్యాక్ సైడ్ టన్నల్ అయితే బాగుంది. ధైర్యం వచ్చిందా? నిన్ను చంపడం ఈజీయరా, ఒక్క స్వాడు సింగ్ చాలు. కానీ నేను భయపెట్టడం ఇంట్రెస్టింగ్. హీరో అని పిలుస్తారా కదా నిన్ను. ఇప్పుడు నిన్ను టచ్ చేయను,
కానీ నీ చెస్, నీ లూట్, నీ విలేజెస్ ఒక్కొక్కటిగా డిసపేర్ అవుతాయి. నిద్రపోతావు కానీ నిద్ర పట్టదు. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. రీస్పాన్ ఉండొచ్చు. రూల్స్ తెలుసుగా. అసలు మూవీ లాగా వచ్చింది అబ్బా ఇది. లేదు నా కొడుక నన్ను కొడతావారా నువ్వు? వద్దురా వద్దురా చెప్పిన ఇక్కడైతే మేబీ నేను సలాడ్ వాయిస్ వాడేదేమో అనుకున్నా. మీకు తెలిసేమో లాస్ట్లో వద్దురా అదేదో ఉంటుంది, బట్ ఈ బ్రోయే చేశాడు. అంటే వీళ్ళు టీం అంటూ ఉన్నారు కదా, మొత్తం డైలాగ్ ఎక్సెప్ట్ చేశాడు. నేను ఇంకా సలాడ్దేమో అనుకున్నా. అసలు సలాడ్ లాగే ఉందన్నమాట అది. క్రేజ్. చచ్చింది కుక్క. నా వల్ల కావట్లేదురా. డ్రాగన్, ఇది నువ్వే చేయగలవు. ఇది నీ ప్రయాణం. బాగుందబ్బా. ఇది నిన్ను ఎంచుకుంది. నువ్వు ఇప్పుడు భయపడుతున్నావు, కానీ భయం ఉన్నవాడే నిజమైన ధైర్యం చూపిస్తాడు. నా కోసం కాదు, నేను నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం. డ్రాగన్, గుర్తుపెట్టు, నువ్వు ఒంటరి వాడివి కాదు. ఓకే, సో చాలా బాగా నచ్చింది అసలు ఈ రీజన్కి అయితే. అసలు మైన్క్రాఫ్ట్లో సినిమాటిక్ ఎవరైనా ఉన్నాడంటే అన్రియల్ ఎస్ఎంపిఏ. చాలా బాగా నచ్చింది. మైండ్ బ్లోయింగ్. అసలు చాలా క్రియేటివిటీ యూజ్ చేశాడు. లవ్ యూ బ్రో. అసలు ఇంత చేస్తామనుకోలేదు. జస్ట్ నేను ఆ బ్రో రికమెండ్ అయ్యాడు, ఎస్ఎంపీ కనపడింది, బాగుందబ్బా. ఇంకెవడైనా ఆ ఎస్ఎంపీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూసేయండి అబ్బా. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మన డ్రాగన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అబ్బా. కాపరేట్ పడింది వీళ్ళకి, తప్పదు కదా బ్రో. సో అంతే, బాయ్. ఇది వీడియో. అండ్ ఇది మాత్రం సిరీస్ కాదు, ఇది ఒక ఇంకా ఎస్ఎంపీ అంటే ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ అన్నమాట. సో సిరీస్ లాగే ఉంటుంది కానీ సిరీస్ కాదు, జస్ట్ మైండ్ బ్లోయింగ్. అసలు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చూస్తాం ఎంత ఎలా చేస్తాం అనేది.